ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో ఏంటంటే స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఒక స్నోఫాల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో, స్నోఫాల్ కాన్సెప్ట్ మీద ఎడిట్ అయితే చేశాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, చాలా అంటే చాలా క్లియర్‌గా వచ్చింది. చాలా డీటెయిలింగ్ వచ్చింది అయితే. సో, చాలా సింపుల్ అనమాట. ఇది ఒక్క మొబైల్ తోటే కంప్లీట్ ఎడిట్ అయితే చేస్తాను. సో, ఫోటో దిగిన దగ్గర నుంచి మొత్తం ఎడిట్ చేసే వరకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎడిటింగ్‌లో మెయిన్‌గా పీఎన్‌జీస్ అయితే ఎక్కువ యూజ్ చేయాలి ఉంటది. సో, స్కిప్ చేస్తే మీకు ఏ పీఎన్‌జీ అనేది ఎక్కడ యూజ్ చేయాలైతే అర్థం కాదు. సో, అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అదే కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. సో దట్ ఏంటంటే మీరు అంటే ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తది. సో, ఫస్ట్ ఏంటంటే మీరు ఇలాంటి ఒక ఫోటో అయితే దిగాలి. సో, ఏదైతే నేను స్క్రీన్ మీద చూపిస్తానో సేమ్ అదే ఒక ఫోటో అయితే దిగండి. సో, ఫోన్‌లో దిగండి. అందరి ఫోన్‌లో అయితే ఇప్పుడు క్లారిటీ అయితే వస్తాయి కెమెరా. సో, ఆ ఫోటో దిగాక సో, దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం స్కిన్ టోన్ అయితే కొంచెం స్మూత్‌గా చేసుకోవాలి. సో, నేను అన్ని వీడియోలో అయితే చెప్పాను. స్మూత్‌గా చేసుకున్నాక ఈ విధంగా వస్తది కదా! అప్పుడు దీన్ని ప్రాపర్‌గా హెచ్‌డీలో అయితే కట్ చేసుకోవాలి. హెచ్‌డీలో కట్ చేసుకున్నాక సింపుల్‌గా మీరు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి. నేను వీడియోలో ఏదైతే చూపిస్తానో సేమ్ అదే విధంగా స్టార్ట్ చేయండి. సో, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఎడిటింగ్ సంబంధించి కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు నన్ను ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. సో, కొంచెం ఎర్లీగా అయితే అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను. సో, చూస్తారు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్‌కి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా కొత్త వాళ్ళు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది మన వీడియో. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అంతా స్టార్ట్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫోటో అయితే ఈ విధంగా ఫోటో అయితే దిగండి. సో దిగిన ఫోటోని స్నాప్సీడ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం స్కిన్ అనేది స్మూత్గా వేసుకుందాం. దానికోసం ఫస్ట్ సెలెక్ట్ ఆప్షన్లోకి సెలెక్ట్ చేసుకొని స్కిన్ని కొద్దిగా అయితే హైలైట్ అయితే చేసుకుందాం. కొంచెం సాచురేషన్ అది కొంచెం మెచ్చుకొని డీటెయిలింగ్ అయితే చేసుకుందాం. సో ఏంటంటే మనం స్కిన్ మీదకి కొంచెం ఒక బ్రౌన్ ఆరెంజ్ టైప్ స్కిన్ టోన్ అయితే మనకి వస్తుంది. సో చూడండి, నేను స్కిన్ మీద ఎలాగైతే చేస్తున్నా సేమ్ అలాగే చేయండి. సో మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఈ విధంగా బ్రైట్నెస్ కొద్దిగా హార్డ్నెస్ ఇవన్నీ స్ట్రక్చర్ని కొంచెం లైట్గా అయితే పెంచుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఈ విధంగా కొద్దిగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్లోకి వెళ్ళాక ఇక్కడ స్ట్రక్చర్ని ఇంకా షార్ప్నింగ్స్ని కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఈ విధంగా అయితే వస్తుంది కదా. కొద్దిగా లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకున్నాక సో కింద రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు స్మూత్ అయితే చేసుకుందాం స్కిన్ అనేది. సో ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది ఫేస్ మీద, చూడొచ్చు మీరు వైటిష్ అనేది పోయింది. ఇప్పుడు మనం స్మూత్ చేసుకుందాం. దానికోసం కింద లెన్స్ బ్లర్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మొత్తం దీని అయితే పాయింట్ మొత్తం కిందికి పెట్టి రైట్ క్లిక్ చేసి ఇట్లా బ్లర్ అవుతుంది. సో పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి. వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెన్స్ బ్లర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా కింద ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 100 ఆర్ 75% అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇక్కడ జూమ్ చేసుకొని సో మన ఫేస్ మీద అయితే ఇట్లా డ్రా చేసినట్లయితే మనకి కొంచెం బ్లర్ అవుతుంది. అంటే మన స్కిన్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఒకవేళ మీరు డీటెయిలింగ్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని డీటెయిలింగ్ ఒక వీడియో అయితే చేశాను నేను, ఛానల్లో ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టాను వీడియో అనేది. సో ఈ విధంగా మనకి స్కిన్ అనేది కంప్లీట్గా స్మూత్ అయిపోయింది. సో సింపుల్గా మీరు దీన్ని సేవ్ చేసుకున్నాక ఇప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి హెచ్డీలో. సో ఇప్పుడైతే మీరు పిక్సర్ట్ అయితే ఓపెన్ చేయండి. పిక్సర్ట్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సో ఏదైతే మీరు కట్ చేసుకొని పెట్టుకున్నారో హెచ్డీలో అదైతే ఓపెన్ చేయండి. ఎలా కట్ చేయలేకపోతే స్క్రీన్ మీద కనబడుతుంది తమ్ముళ్ళు అయితే వీడియో అయితే చూడండి. సో చూసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇప్పుడు సింపుల్గా మిడిల్ అయితే పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకున్నాక సింపుల్గా ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ సెట్టర్ పైన ఏదైతే క్యాప్ ఉందో క్యాప్ అయితే మనం చేంజ్ చేద్దాం. దానికోసం పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఆ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో సింపుల్గా యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. సో పిఎన్జీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా క్యాప్ అయితే యాడ్ చేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టుకొని కరెక్ట్ మన క్యాప్ ఏదైతే ఉందో దాని మీద వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోండి. ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది కరెక్ట్ పెట్టుకొని సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి
ఏదైతే ఫర్ ఉందో క్యాప్కి ఆ ఫర్ అనేది మొత్తం మనం డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సేమ్ నేను ఏదైతే చూపిస్తానో సేమ్ అలాగే అయితే ఎడిట్ అది చేయండి, డ్రా చేయండి. సో ఈ విధంగా డ్రా చేసుకునే ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు పైన రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి. సో ఇంకొకటి వస్తుంది. సో దీన్ని ఇప్పుడు కింద ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్కి అయితే వస్తుంది. సో సేమ్ మళ్ళీ అదే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా మరి బ్రష్ అయితే చేసుకోండి. సో లెఫ్ట్ సైడ్ కూడా. సో ఇదే విధంగా నేను కొంచెం ఫాస్ట్ మోషన్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే వేయండి. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కరెక్ట్ అయితే ఎడిట్ అయితే వస్తుంది మీకు కూడా. సో ఈ విధంగా చేసిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా ఫోటో ఇప్పుడు మనకి క్యాప్ అయితే ఎడిట్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్. సో క్యాప్ అయితే కంప్లీట్ అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు కలర్ అయితే చేంజ్ చేద్దాం. క్యాప్కి ఫర్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేంజ్ చేద్దాం. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు ఇన్వర్ట్ నొక్కి ఓన్లీ ఫర్ మీద అయితే డ్రా చేసుకుంటే మనకి ఈ విధంగా వైట్ కలర్ అయితే వస్తుంది. సో చూడొచ్చు. సో హార్డ్నెస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని లైట్గా. సో ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఫర్ మీద అయితే డ్రా చేసుకోండి. ఓన్లీ ఫర్ మీద. సో ఈ విధంగా మనకి వైట్ కలర్ అయితే చేంజ్ అయింది. సో ఏంటంటే మనకి స్నో ఎఫెక్ట్కి కరెక్ట్ అయితే సెట్ అవుతుంది అనమాట ఇది కలర్. సింపుల్గా రైట్ క్లిక్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది మన కోడ్ కలర్ అనేది చేంజ్ చేయాలి. సో మీరు బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు, కంప్లీట్గా మనకి కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కోడ్ కలర్ చేంజ్ చేయాలి కాబట్టి దానికోసం సింపుల్గా మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో లేకపోతే దానికన్నా ముందు యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఏదైతే కట్ చేసుకొని పెట్టుకుంటారో మీరు ఫోటో అనేది కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా హెచ్డీలో, అదే మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి రైట్ సైడ్ స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ టైప్ ఒక కలర్ ఉంటుంది, కలర్ 1 అని చెప్పేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫేడ్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఇమేజ్ని బట్టి. సో అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని పెద్ద చేసుకుంటే జస్ట్ సింపుల్గా అయిపోతుంది. మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కోట్ అనేది. ఇప్పుడు ఏంటంటే మనకి స్కిన్ మీద కూడా ఎల్లో కలర్ వచ్చింది, ఇంకా మన హెయిర్ మీద కూడా ఎల్లో కలర్ వచ్చింది కదా, దాన్ని మాత్రం ఎరేజ్ అయితే చేసుకుందాం. సో దానికోసం ఎరేజ్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కేసి జస్ట్ ఓన్లీ మనం కోడ్ దగ్గర అయితే కలర్ ఉంచి మిగతా అంత ఏరియాలో మనకి నార్మల్ అయితే చేసేసుకుందాం. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా సో నేను కొద్దిగా ఫాస్ట్ అయితే చేస్తాను. సో ఏంటంటే వీడియో అనేది లెంత్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఫేస్ మొత్తం క్లియర్ అయితే చేసేసుకోండి, ఎరేజ్ అయితే చేసేసుకోండి నార్మల్గా. సో ఈ విధంగా కొద్దిగా హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్త చేయండి. కొంచెం టైం పడుతుంది కానీ ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఎవరైనా కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు మీరు. కొద్దిగా ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి కోట్ కలర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ మరీ డార్క్ అయితే ఉండద్దు, హైలైట్ అయితే ఉండద్దు. సో కొద్దిగా ఒపాసిటీ అయితే తగ్గించండి. సో నేను కొద్దిగా 50 దగ్గరలో అయితే పెట్టుకుంటున్నాను. సో సరిపోతుంది. సింపుల్గా ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో చూడండి ఇప్పుడు కంప్లీట్గా మనకి కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఒకటి పిఎన్జీ అయితే ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే లెన్స్ ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ అనమాట. ఇది ఏంటంటే ఇది మనకి జస్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకి కలిసిపోయినట్టు అయితే మనకి ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా బ్రష్ సైజ్ అయితే పెంచుకోండి, ఒపాసిటీ తగ్గించుకొని హార్డ్నెస్ మొత్తం తగ్గించండి. సో జస్ట్ ఇట్లా సైడ్కి అయితే బ్రష్ చేసుకుంటే మీరు ఈ విధంగా ఏంటంటే మన కోట్ మీద కూడా కొంచెం బ్లాక్ రిష్నెస్ అయితే కనిపిస్తుంది. అంటే కట్ చేసి ఫోటో పెట్టినట్టయితే ఉండదు, రియలిస్టిక్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో చేసుకున్నాక అప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ వచ్చేసి లెన్స్ పిఎన్జీ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఒక లైటింగ్ టైప్ అయితే బ్లర్ పిఎన్జీ. సో సెలెక్ట్ చేసుకొని పెద్ద స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పెద్దగా చేసుకుంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో ఫేస్ మీద ఏదైతే వచ్చిన డ్రెస్ మీద ఫేస్ మీద దాన్ని అయితే కొద్దిగా లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. మన క్యాప్ మీద ఏదైతే వచ్చిందో ఫర్ మీద. సో సింపుల్ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఇదే విధంగా కొద్దిగా లైట్గా నేను ఏదైతే చూపిస్తున్నా సేమ్ అదే విధంగా జస్ట్ ఎరేజ్ అయితే చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక సో మనకి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయింది మనకి చూడొచ్చు. సో సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇంకో పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి మనం. సో దానికోసం మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు స్నో పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోండి, స్నో పిఎన్జీ. సో సింపుల్గా పెద్ద చేసుకొని కింద అప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ కానీ లేదా లైట్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో నేనైతే స్క్రీన్ సెలెక్ట్ చేస్తాను. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా స్నో పడుతున్నట్టయితే ఒక ఫీల్ అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు. ఫోటో అనేది చాలా క్లియర్ చూపిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్. సో ఇంకో పిఎన్జీని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సెటర్ పిఎన్జీ అనమాట. సెటర్ స్నో పిఎన్జీ అనమాట. సెట్ చేసుకొని సింపుల్గా బ్లాంకింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏంటంటే
ఒపెసిటీ కొద్దిగా తగ్గించుకోండి. ఏంటంటే స్వెటర్ మీద మనకి స్నో పడుతున్నట్టు అయితే ఉంటుంది. సో సింపుల్గా దీన్ని కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క అంటే బాడీ సైజ్ అనేది అందరిది ఒకటే ఉంటుంది కాబట్టి సో కొద్దిగా చిన్న పెద్దగా అయితే చేసుకోండి. సో సింపుల్గా మీరు రైట్ క్లిక్ అయితే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి అదే పిఎన్జీని యాడ్ చేసుకొని సింపుల్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఏదైతే స్నో ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఫింగర్స్ మీద మనకి ఇట్లా మనం పెట్టుకున్నాం కదా దాని మీద స్నో పడుతున్నట్టు అయితే ఉంటుంది. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సో బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. సో ఓన్లీ స్నో అయితే మనకి కనిపిస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఫింగర్ మీద అయితే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా డ్రా చేసుకోండి. ఇట్లా ఈ విధంగా ఫింగర్స్ మీద డ్రా చేసుకుంటే ఏంటంటే స్నో అనేది మన ఫింగర్స్ మీద పడుతున్నట్టు అయితే ఉంటుంది. సో ఈ విధంగా డ్రా అయితే చేసుకోండి. డ్రా చేసుకున్నాక కరెక్ట్గా అయితే కొద్దిగా అక్కడక్కడ డ్రా చేసుకోండి. సో రియలిస్టిక్గా అయితే ఉంటుంది కంప్లీట్గా ఫోటో అనేది. ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇంకో పిఎన్జీ అయితే ఉంటుంది ఐపిఎన్జీ దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఏంటంటే ఐ కలర్ అనేది మనం కొద్దిగా చేంజ్ చేసుకుందాం. ఐ లెన్స్ అనేది యూజ్ చేసుకుందాం. ఇది పిక్సార్ట్లో కూడా ఉంటుంది. మనకి మామూలుగా లెన్స్ అని చెప్పేసి ఐ లెన్స్ అని చెప్పేసి అది కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా పిఎన్జీ కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇది యాడ్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకొని ఐ దగ్గర అయితే యాడ్ చేసుకోండి. సో బయటికి ఏదైనా వచ్చిందాన్ని సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా సో ఈ విధంగా జస్ట్ చిన్నగా పెట్టుకొని సో బయటికి ఏదైతే వచ్చిందో డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ అనేది తగ్గించుకొని ప్లస్ సైజు సో ఐ బయటకు వచ్చిన దాన్ని అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కరెక్ట్గా కలర్ ఐ లెన్స్ కూడా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. సో ఇదే లెఫ్ట్ సైడ్ ఐలో కూడా సేమ్ ఇదే విధంగా అయితే సెట్ చేసుకోవాలి మీరు. సో ఈ విధంగా మధ్యలో కొద్దిగా ఎరేజ్ చేసుకుంటే ఆ వైట్ కలర్ అనేది వస్తుంది. సో ఏంటంటే ఒక కొంచెం స్పార్క్ టైప్ అయితే ఉంటుంది ఐలో. సో ఐబాల్ దగ్గర ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి మీరు. సో చాలా బాగా వచ్చింది ఫోటో అయితే ఇది. సో సింపుల్గా ఈ విధంగా చూడొచ్చు మీరు ఇప్పుడు కంప్లీట్గా. సో ఇప్పుడు ఈ విధంగా దీని మీద క్లిక్ ఇచ్చి పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ అయితే చేసుకోవాలి. సో అంటే లెఫ్ట్ సైడ్ ఐలో కూడా మీరు పెట్టుకోవాలి కాబట్టి సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా జూమ్ చేసుకొని దీని మీద క్లిక్ ఇచ్చి సో ఐపిఎన్జీ మీద అయితే లెన్స్ పిఎన్జీ మీద అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత పైన లేయర్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఆ లేయర్స్ మీద క్లిక్ ఇస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మూవ్ టు డౌన్ అని చెప్పేసి ఇంకా డూప్లికేట్ అని చెప్పేసి డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇంకొకటి అయితే వస్తుంది. సో దీన్ని ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఐలో కూడా యాడ్ చేసుకోండి సింపుల్గా అదే జూమ్ చేసుకొని. సో ఇక్కడ ఏంటంటే మీరు కింద ఫ్లిప్ చేసుకోవాలి. సో అంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఫ్లిప్ చేసుకుంటే మనకి సో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ అడ్జస్ట్ చేయని అవసరం లేదు. కరెక్ట్గా అయితే మీరు ప్రాపర్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చిన్న పెద్దగా. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా మన చిన్న పెద్దగా అయితే అడ్జస్ట్ చేసుకుంటే మనకి కంప్లీట్గా అది ఐ అనేది ఆ యొక్క లెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. రియలిస్టిక్గా ఉంటుంది చూడడానికి. మీరు చూడొచ్చు ఫేస్ మీద కూడా స్నో అనేది పార్టికల్స్ ఐబ్రోస్ దగ్గర ఫోర్ హెడ్స్ దగ్గర కూడా మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఎంత జూమ్ చేసినా కూడా క్లారిటీ అనేది అదే విధంగా ఉంటుంది. సో చూడొచ్చు ఐ అనేది అయితే ఎడిట్ అయిపోయింది బిఫోర్ ఆఫ్టర్. చూడొచ్చు సింపుల్గా మీరు ఇక్కడ నుంచి అయితే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి రీసైజ్ అయితే చేసుకోండి. సో కరెక్ట్ ఉందో లేదో అని రీసెర్చ్ చేసుకొని డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లైట్ రూమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుందాం కలర్ అడ్జస్ట్. సో దానికోసం నేను ప్రీసెట్ అయితే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రీసెట్. సింపుల్గా చూడండి నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మీరు పిక్చర్లో ఏదైతే ఎడిట్ చేసుకుంటారో దాన్ని ఇన్పుట్ చేసుకొని నా ప్రీసెట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. సో నేను ఎడిట్ చేసిన ప్రీసెట్ అనమాట ఇది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రీసెట్ ఇది ఎలా యాడ్ చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు మీరు ఎడిటింగ్ అనేది. సింపుల్గా ప్రీసెట్ మీద క్లిక్ ఇచ్చి నేను ఇచ్చే దాని మీద కాపీ సెట్టింగ్స్ ఉంటుంది. దాని మీద కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చింది లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఏదైతే మీరు ఫోటో పిక్సార్ట్లో సేవ్ చేసుకుంటారో అదైతే యాడ్ చేసుకొని పేస్ట్ కొడితే మనకి కంప్లీట్గా 1 క్లిక్తో ఎడిట్ అయిపోతుంది. చూడొచ్చు మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో కంప్లీట్ ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది. సింపుల్గా మీరు సేవ్ టు గ్యాలరీ నొక్కేసి ఫోటో అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి.